నేను ఫెయిల్యూర్ అయ్యానని తెలిసిన క్షణం నా జీవితంలో ఒక శబ్దం లేని పేలుడు లాంటిది. బయటకు ఎవరూ చూడలేరు, ఎవరూ వినలేరు, కానీ మనసు లోపల నేను పూర్తిగా కుంగిపోయాను. ఒకప్పుడు పెద్ద కలలు కన్న నేను ఇప్పుడు మాత్రం చిన్నగా అనిపించాను. నా పేరు, నా ప్రయత్నం, నా ఆశ అన్నీ వ్యర్థం అనిపించింది. నువ్వు ఓడిపోయావు అనే మాట నన్ను వెంటాడింది, కానీ అదే ఓటమి నన్ను కొత్త మనిషిగా మార్చడం మొదలుపెట్టింది. ఫెయిల్యూర్ అంటే ఒక రిజల్ట్ కాదు, ఒక ఫీలింగ్. అది నీ మనసు మీద కూర్చొని నెమ్మదిగా ఊపిరి ఆపేసేలా చేస్తుంది. నువ్వు నవ్వినా లోపల మాత్రం ఒక శూన్యం ఉంటుంది. నిన్ను నువ్వే తక్కువగా చూసుకోవడం మొదలు పెడతావు. ఇతరులంతా ముందుకు వెళ్తున్నారు, నేను మాత్రమే వెనకపడ్డాను అనే ఆలోచన నీ మనసును మెల్లగా తినేస్తుంది. రాత్రికి నిద్ర రావడం కష్టం, ఉదయం లేవడం ఇంకా కష్టం. ఎందుకంటే నీకు నీ ఓటమిని ప్రతిరోజు గుర్తు చేస్తుంది. నాకు కూడా అలాగే అనిపించింది. నా ప్రయత్నాలు, నా కలలు అన్నీ వృధా అనిపించాయి. నాకు నేను ఒక ప్రశ్న వేసుకున్నాను, నేను నిజంగా ఎందుకు పనికిరాని వాడినా అని. ఈ ప్రశ్న చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఫెయిల్యూర్ మనల్ని కేవలం బయట నుంచే కాదు, లోపల నుంచి కూడా చంపుతుంది. మన మీద మనకు నమ్మకం లేకపోతే ప్రపంచం మీద గెలవడం అసాధ్యం. కానీ ఒకరోజు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఫెయిల్యూర్ అంటే నిజంగా ముగింపేనా? చరిత్రలో ఉన్న ప్రతి గొప్ప వ్యక్తి ముందుగా ఓడిపోయాడు. వాళ్ళను మనం గెలిచినప్పుడు మాత్రమే చూస్తాం, ఓడిపోయినప్పుడు కాదు. అప్పుడు నాకు అర్థమైంది, ఫెయిల్యూర్ ఒక తీర్పు కాదు, ఒక పాఠం. అది మనల్ని నెమ్మదిగా కానీ లోతుగా మార్చుతుంది. ఫెయిల్యూర్ నన్ను మౌనంగా ఉండేలా చేసింది. నేను ముందులా ఎక్కువగా మాట్లాడడం మానేశాను, కానీ ఆ మౌనంలోనే నన్ను నేను విన్నాను. నా నిజమైన భయాలు, నా అసలు కోరికలు, నా బలహీనతలు అన్నీ క్లియర్ అయ్యాయి. ఫెయిల్యూర్ నాకు ఎవరు నిజంగా నాతో ఉన్నారు, ఎవరు నా విజయాన్ని మాత్రమే ప్రేమించారు అని చూపించింది. నాకు ఓటమి వల్ల ఒక కొత్త దృక్కోణం ఏర్పడింది. ముందు గెలవడం మాత్రమే లక్ష్యం, కానీ ఇప్పుడు ఎదగడం కూడా లక్ష్యం. ముందు ఇతరులు ఏమనుకుంటారో అనే భయం, ఇప్పుడు నేను ఏమనుకుంటానో అనేదే ముఖ్యం. ఫెయిల్యూర్ నన్ను నెమ్మదిగా కానీ శక్తివంతంగా మార్చింది. నేను ఇంకా అక్కడే ఉన్నాను, కానీ అదే వ్యక్తిని కాదు. నువ్వు ఈ వీడియో చూస్తూ నేను విఫలమయ్యాను అని అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, ఫెయిల్యూర్ నీ జీవితానికి ముగింపు కాదు, నీ కథకి ఒక కొత్త అధ్యాయం. నిన్ను నాశనం చేయడానికి వచ్చిన ఓటమి నిన్ను నిర్మించడానికి వచ్చిన అవకాశమై ఉంటుంది. ఈరోజు నిన్ను నిశ్శబ్దంగా ఏడ్పించిన ఓటమి రేపు నీ ద్వారా ప్రపంచాన్ని మాట్లాడేలా చేస్తుంది. నువ్వు ఓడిపోలేదు, నువ్వు మారుతున్నావు. మారిన మనిషి ఎప్పుడూ పాత జీవితానికి తిరిగి వెళ్ళడు. ఇది నా కథ కాదు, ఇది మనందరి కథ. ఇప్పుడే నీ అసలు ప్రయాణం మొదలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.